ఇది వచ్చేసి సమ్మర్లో పచ్చడి పార్ట్ 2. ఇది వచ్చేసి కంటిన్యూయేషన్. మా మమ్మీ అయితే స్టవ్ బంద్ చేసుకుంది, మొత్తం పొంగుతుంది అని. ఎందుకు మనం అల్లం కొంచెం కొంచెం వేసుకోవాలంటే అది మొత్తం ఒకటేసారి వేస్తే అడుగుకి అంటుకపోతుందని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇది చల్లారడానికి మినిమం 4 hours పడుతుంది. మీరు ఒక 4 hours ముందే కాగబెట్టుకుంటే మంచిది. జీలకర్ర ఇంకా మెంతులు వేయించుకుంటున్నాను అనమాట. సో జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి కేజీకి. మాది 6 kgs కాబట్టి 6 టీ స్పూన్లు వేసుకుంటున్నాము. మెంతులు 1 టీ స్పూన్ కంటే తక్కువనే వేసుకోవాలి, లేదంటే చేదు వస్తుంది. మేము ముందే ఆవాలు వేసుకుంటున్నాం అనమాట. ఇందులో కొన్ని ఆవాలు వేసుకున్నాము, 1 టీ స్పూన్ ఆవాలు. ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో ఇలా వేయించుకున్న తర్వాత చల్లారాక పౌడర్ చేసుకోవాలన్నమాట. పౌడర్ చేసుకొని ముక్కలకు పట్టించాలి. సో ఇలా పౌడర్ లాగా కావాలి. మిక్సీ పట్టుకుంది కదా మా మమ్మీ. ఇప్పుడు న్యూ పసుపు ప్యాకెట్ అయితే ఓపెన్ చేసినాం ఈ పచ్చడి కోసం. ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మా మమ్మీ ఎలా కలుపుతుందో మీరు కూడా అలాగే కలుపుకోండి. ముక్కలకు అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. ఇది కనుక మన కళ్ళలో పడ్డాను అనుకో ఇంకా అంతే సంగతులు. అండ్ ఇంతకుముందు మనం చేసుకున్న పొడి మొత్తం చల్లుకోవాలి. ఇది కూడా మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం బయట ఎండబెట్టుకున్న ఉప్పునైతే మెల్లమెల్లగా వేసుకోవాలి. అండ్ సేమ్ ప్రాసెస్ మంచిగా కలుపుకోవాలి. చూసారా మా మమ్మీ ఎలా కలుపుతుందో, మీరు కూడా సేమ్ అలాగే కలుపుకోండి. అప్పుడే ముక్కలకి ఉప్పు అంటుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కారం అయితే వేస్తుంది మా మమ్మీ. ఫస్ట్ అయితే మేము 1.5 ప్యాకెట్ అయితే వేస్తున్నాము. మనకు కారం సరిపోదు అని అనుకుంటే మిగతా సగం ప్యాకెట్ అయితే వేసుకోవచ్చు మొత్తం అయిపోయాక. నాకు చూసారా మా చెల్లి ఎట్లా మూసుకుంటుందో, కళ్ళలో కారం పడుతుందని. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. అండ్ ఇప్పుడైతే మనం ముందుగా కాగబెట్టుకున్న అల్లం పేస్ట్ విత్ నూనె అదైతే ఇందులోకి పోసేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఉందని అందులో కూడా కొన్ని కాయలు వేసి మా మమ్మీ అయితే కలుపుతుంది. ఇలా అయితే కలుపుకో. సో మాది ఆల్మోస్ట్ పచ్చడి కానీ వచ్చేసింది. 70% అయిపోయింది, ఇంకా 30% ఉందన్నమాట. సో మాకు వీడియో కూడా సరిపోవట్లేదు. సో బై గైస్.